కీర్తన గ్రంథము 103 కీర్తన 13 వచనంలో ఈ విధంగా రాయబడింది పిల్లరా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి బిడ్డను రక్షించే విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తన బిడ్డను రక్షించుకోవాలని కోరుతున్నాడు. అక్కడ ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా పక్కకు నెట్టివేసి తన బిడ్డను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తండ్రి ప్రేమ, నీ ప్రభు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తుండగా పరమందున్న దేవుడు తన జాలితో నిన్ను కాపాడునుగాక, కనికరించునుగాక. మనుషులు జాలి వేరు, దేవుని జాలి వేరు. దేవుడు జాలి చూపిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, దీవించబడతాం, విడుదల పొందుకోగలరు. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, రోగులకు స్వస్థత, త్రోసివేయబడిన వారిని మళ్ళా తిరిగి దారిలో తీసుకొస్తాడు. అది దేవుని జాలి. బర్తిమేయి చేసిన ప్రార్థన మీకు గుర్తుందా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. అంటే దేవుని కనికరం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు దాటి వెళ్తున్నాడని తెలియగానే నాకు డబ్బు ఇమ్మని అడగట్లా, భిక్షం అడగట్లా, యేసు కరుణించుమని. ఎంత గట్టిగా అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారంటే, ఎందుకు అంత అరుస్తావు, అరవకు, మౌనంగా ఉండు అంటే మరి బిగ్గరగా కేక వేశాడట. ఇదిగో యేసు నీకు దూరంగా వెళ్ళిపోయాడు, నీ మనవి నీ స్వరం ఆయనకి వినపడదు, నువ్వు అరిచి ప్రయోజనం లేదు, ఇక మౌనంగా ఉండు అని ప్రజలు అనేకులది మరి బిగ్గరగా ప్రార్థించాడట. చదువుదామా ఒకసారి. ఊరకుండమని ప్రార్థించవద్దని, అరవద్దని, కేకలు వేయొద్దని, ఊరకుండమని అనేకులు వానిని గద్దించరు. కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఇది కావాల్సింది. మీతో కూడా కొందరు అంటూ ఉండొచ్చు, ఎన్నాళ్ళని ప్రార్థన చేస్తావు, ఎన్నాళ్ళని వేడుకుంటావు, ఇన్ని సంవత్సరాలుగా రాని జవాబు ఇప్పుడు వస్తుందా? ఇన్ని సంవత్సరాలుగా నీ ప్రార్థనకి జవాబు ఇవ్వని దేవుడు ఇప్పుడు నీకు త్వరపడి చేస్తాడా? ఎవరు ఏమన్నా నా హృదయంలో ఉండి నేను ప్రార్థిస్తూనే ఉంటానన్నట్లయితే దూరంగా వెళ్ళిన ప్రభు కూడా నీకు జవాబును ఇవ్వబోతున్నాడు. త్వరలోని జవాబు రాబోతుంది. ప్రైజ్ లార్డ్. బర్తిమేయి మొరపెట్టిన మొరకు అంత దూరం వెళ్ళిన ప్రభు అతను తీసుకురండి అన్నాడు. ప్రభు నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా, ఎందుకు వినలేదు? ఆయన పరీక్ష పెడతాడు. దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఏం చేయమని నువ్వు కోరుతున్నావు అని అడిగాడు. దానికి అతను అడిగింది ఏంటంటే, ప్రభా నేను దృష్టి పొందాలని ఆశపడుతున్నాను. వెంటనే ప్రభు, నీవు కోరినట్టు నీకు అవునుగా కానీ వాడిని ముట్టాడంట, కళ్ళ మీద ముట్టాడు. ప్రభు ముట్టిన వెంటనే కళ్ళు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. చుట్టూ చూడగలుగుతున్నాడు. ప్రభు నా కళ్ళు కనిపిస్తున్నాయి. ఎంత ఆనందమో కదా, ఎంత సంతోషమో. నీవు దేవుని దగ్గర అడిగేటప్పుడు జాలిని అడుగు. ఆయన కరుణించువాడు, జాలి చూపువాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లుగా యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల ఏం చూపిస్తాడంట? జాలి. నీ స్థితిగతులు చూస్తున్నాడు, తప్పక నీ మీద జాలి చూపించబోతున్నాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు, నీ గాయములు కడతాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రభు తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లుగా నీవు నా ఎడల జాలి చూపువాడు. నాయన, నీవు జాలి చూపినప్పుడు నా జీవితం బాగుపడుతుంది. మీ జాలి నా మీదకి వచ్చునుగాక. నా ఇంటిపైకి నీ జాలి రావాలి ప్రభు. కొనూపురుతో పడిన వ్యక్తిని చూచాం, జాలి పడ్డాం, అతని యొద్దకు సమీపించి వెళ్ళాం, అతన్ని బాగు చేసావు నాయన. అతని గాయములు కట్టావు ప్రభు. నూనెతో ద్రాక్షరసంతో అతని గాయములు కట్టావు. అయ్యా, నీ పరిశుద్ధాత్మ నా మీద ఉంచండి, నీ ఆత్మ సన్నిధి నా మీద ఉంచండి ప్రభు. నా ఎద్దుకు రండి ప్రభు, నీ సన్నిధానం నన్ను బలపరచండి. నీ వైపు చూసే హృదయం మాకు దయచేయండి. నీ చిత్తం నెరవేర్చే కృప మాకు దయచేయండి. నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చండి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.